ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఈ వారం రోజులు చెప్పే జ్యోతిషం ఏప్రిల్ నెల 27 నుంచి మే నెల 3 తారీఖు వరకు ఈ 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సన్ ఎంత చెప్తా వినండి. చిలకమ్మ కన్యరాశి వాళ్ళ జ్యోతిషం, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ జ్యోతిషవాణి చిలకమ్మ, కన్యరాశి వాళ్ళ శాస్త్ర భవిష్యవాణి చిలుక. వావ్. కన్యరాశి వాళ్ళకి చిలుకూరు బాలాజీ దేవుడు చూశారా? కన్యరాశి వాళ్ళ దగ్గర జ్ఞానం, తెలివి చాలా పవర్ఫుల్, చాలా తెలివి, చాలా జ్ఞానం, చాలా బాగున్నది. రాశి వాళ్ళకి చదువులైనా పాస్ట్, ఏ పనిలైనా కానీ ముందు మీరే ఉంటారు. ఏదైనా మాటలు మాట్లాడాలంటే కూడా ముందు మీరే ఉంటారు. ఏ మాట ఉన్నా సూటిగా మాట్లాడతారు, కానీ భయపడరు. ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడతారు. ఎవరికన్నా నమ్మినరు అనుకోండి, మనస్ఫూర్తిగా నమ్ముతారు, నమ్మింది నమ్మినట్టే ఉంటారు. ఒకరికి చెడగొట్టాలి, ఒకరికి పడగొట్టాలి, ఒకరికి మోసం చేయాలి, మనమే బాగుండాలి, అది మీ దగ్గర లేదు. అందరితో కలిసి ఉంటారు. పిల్లలకు కూర్చుంటే బుద్ధి, ముసలిలకు కూర్చుంటే అదే బుద్ధి, వయసులకు కూర్చుంటే అదే బుద్ధి. అందరితోనే మీరు కలిసి నడుస్తారే తప్ప మనమే గొప్పమని మాత్రం నడవరు. అందరితో సమానంగా నడుస్తారు. ఎవరికన్నా సమయం వస్తే, టైం పడితే, ఆపద వస్తే, మంచి వస్తే, చెడు వస్తే మీరు వెళ్తూనే ఉంటారు. వాళ్ళకి చెడు వచ్చింది కదా, వాళ్ళకి మంచి వచ్చింది కదా, మంచి వస్తే ఏం ఆలోచించరు, చెడు వస్తే కూడా ఎప్పుడు ఒకటి లెక్క ప్రకారం ఆలోచిస్తారు. కానీ ఒక్కసారి మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని రావాలి. ఎందు గురించి అంటే ఈ రాశి వాళ్ళకి ఇంటి మీద దారిద్ర్యం చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఇప్పుడు ఇంతవరకు సతాయించిన దరిద్రము రామవనవాసం అయిపోయింది. ఎట్లా బతికిన వాళ్ళం ఎట్లా అయిపోయారా? ఇటు చూస్తే జాబ్ సరిగా లేదు, ఇటు చూస్తే వ్యవసాయం సరిగా లేదు, ఇటు చూస్తే ఏమో మళ్ళీ ఒకటి ఏమిటిది బిజినెస్ కూడా సరిగా లేదు, ఏది సరిగా లేదు. వచ్చింది వచ్చినట్టే పోతుంది, ఏది కూడా సరిగా తెలియదు కదా అని ఎక్కువ ఆలోచించడం. నమ్మిన వాళ్ళు నమ్మినట్టే ఉంటారు, మోసం చేస్తారు, అవతల పోతారు. మీరేమో ఒకరికి మంచి మాట చెప్తారు, మీకు చెడు మాట వస్తుంది. ఎవరికన్నా ఆపద సంపద పడితే మీరు పోతారు. మీ సమయానికి మీ ఆపదకి ఎవరు రాడు, కానీ ఆ దేవుడే ఉన్నాడు మీకు అంతా. సర్వేశ్వరుడే చూసుకుంటాడు అంతా. ఏమిటిదంటే ఇప్పుడు ఈసారి మేము పై మెట్టు లెక్కమా అనుకుంటున్నారు, కానీ పక్కా ఈసారి మాత్రం మెట్టు లెక్కేది మాత్రం ఉంది. కన్యరాశి వాళ్ళకి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకున్న వాళ్ళు, పెద్ద బిజినెస్ ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు, లేకపోతే కొత్త జాబ్ గురించి ఎతికెట్టే వాళ్ళకి, ఈ జాబు వదిలిపెట్టి గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఈసారి భగవంతుడు ఆ శివయ్య ఎందుకో కానీ ఈసారి కంపల్సరిగా కరుణించిన వాడు ఉన్నాడు. ఈసారి పక్క జరుగుతుంది. తొందరపడకండి. కొంత నెత్తి మీద దళిద్రం ఉంటేనే పనులు ఆగిపోతాయి. ఆయా పనులు కూడా సరిగా జరిగాయి. ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది, ఏదో చేస్తుంటే ఏదో జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి ఏం చేయాలంటే ఆ శివయ్య ధ్యానంలో ఉండి మీరు పనులన్నీ కరెక్ట్ చేస్తూ ఉంటే మంచి జరుగుతుంది. చెడు జరిగేది మాత్రం లేదు. దారిద్ర్య గడియ మొత్తం వెళ్ళిపోతుంది. ముందల మంచి గడియ జరిగే టైం వచ్చింది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం శని దరిద్రం మస్తు సతాయిచ్చింది, అదంతా పక్కకి జరిగిపోతుంది. ఇప్పుడు గురుబలం నీకు చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం గండాలు, చక్రాలు, మంచి చెడు మస్తు అయింది, మస్తు వెళ్ళిపోయింది. కానీ మీ టైం ఇప్పుడు ఎప్పటి నుంచి బాగుందంటే ఈ 8 రోజుల లోపల ఏదైతే మీరు అనుకుంటున్నారో పక్క జరుగుతుంది. తొందరపడకండి. బిజినెస్ గురించి అయినా కానీ, జాబ్ గురించి అయినా కానీ, మళ్ళీ ఒకటి ఏమిటిది, ఏ పని చేసినా కూడా మంచి కలిసి వచ్చేది మాత్రం ఉంది. అవుట్ ఆఫ్ వెళ్ళే వాటి మాత్రం తప్పనిసరిగా వెళ్తారు. ఎందు గురించి అంటే మీకు చిలుకూరు బాలాజీ దేవుడు వచ్చిండు. మీరు వ్యాపారం చేయాలనుకున్నా, బిజినెస్ చేయాలనుకున్నా, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా పక్కా జరుగుతుంది. అలా జరిగిన తర్వాత ఆ బాలయ్య స్వామి దగ్గర పోయి 108 సార్లు తిరిగి నమస్కారం చేసి రండి. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. కన్యరాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యాయం 11, రాజపూజ ఫలం 3, అవమానం 3. చూశారా? గురుబలం బాగుంది, శని బలం చాలా తక్కువ ఉంది. శని బలాన్ని కూడా 3వ స్థానం అంటే అది చాలా మంచి స్థానం. మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.